ఓం శాంతి. ఈరోజు బాబా చెప్తున్నారు, బాబా యొక్క అన్నింటికంటే మొదటి టైటిల్ విశ్వ సేవాదారి. బాబా యొక్క బిరుదేంటి? చాలా గుణాలు ఉన్నాయి బాబాకి, చాలా శక్తులు ఉన్నాయి, చాలా టైటిల్స్ ఉన్నాయి. కానీ అన్నింటికంటే కూడా మొదటి టైటిల్ ఏంటంటే బాబాది విశ్వ సేవాదారి. అయితే బాబా యొక్క టైటిల్ ఏదైతే ఉందో అదే పిల్లల యొక్క టైటిల్. మరి మనందరి బిరుదు కూడా ఏంటి? విశ్వ సేవాదారి. ఎందుకు బాబా సేవాదారి అని భావించమని చెప్తున్నారు అంటే, ఎప్పుడైతే మిమ్మల్ని మీరు సేవాదారిగా భావిస్తారో అప్పుడు స్వతహాగా నిర్విఘ్నంగా అయిపోతారు. సేవాదారిని అనుకుంటే మీకు ఏ విఘ్నాలు కూడా రావు. సేవాదారి అంటే ఎవరు? సేవాదారి అంటే ఎలా ఉండాలి? మీరందరూ విశ్వ సేవాదారులు అని చెప్తున్నారు బాబా. సమానంగా విశ్వ సేవాదారులు. మరి సేవాదారుల యొక్క లక్షణం ఏంటి? సేవాదారులు అంటే త్యాగి, తపస్వి ఆత్మలు. త్యాగం అంటే ఏంటి? తపస్సు అంటే ఏంటి? తపస్సు అంటే ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు. ఇలాంటి తపస్విగా కావాలి. అలాగే ఇంకొకటి ఏంటి? త్యాగం. ఏం త్యాగం చేయాలి మనం? సేవలో శరీరాన్ని త్యాగం చేయాలి, ధనాన్ని త్యాగం చేయాలి, మనస్సుని త్యాగం చేయాలి. అన్నింటినీ కూడా బాబా చెప్తున్నారు, ఎక్కడ త్యాగం తపస్య ఉంటాయో అక్కడ భాగ్యం రాశి వలె ముందుకొచ్చేస్తుంది. సేవాదారులు ఎప్పుడైతే త్యాగిగా అయ్యి అన్నింటినీ త్యాగం చేసి నేను విశ్వ సేవాదారిని అని భావించి తపస్సుతో ఒక్క బాబా స్మృతిలో సేవలో ముందుకు వెళ్తూ ఉంటారో అంతంతగా భాగ్యం అనేది మీ దగ్గరికి వచ్చేస్తుంది. మీరు ఆ త్యాగిగా కాలేదు, తపస్విగా కాలేదు, భాగ్యం మీకు రాదు. అందరూ సేవాదారులే కదా? అడుగుతున్నారు బాబా, ఏ సేవాదారులు? ఒక సెంటర్ సేవాదారి, ఒక ఊరికి సేవాదారి, కొన్ని రోజులు సేవాదారులు, అంతేనా? నిరంతరం విశ్వ సేవ చేసేటువంటి విశ్వ సేవాదారులు. మిమ్మల్ని మీరు సేవాదారులుగా భావించండి, లేకపోతే ఏమవుతుంది?
సేవాదారి అనుకోకపోతే ఏమవుతుంది? మా బాబా ఎలా సంతకం చేసేవారో తెలుసా? బ్రహ్మబాబా యొక్క సంతకం చెప్పండి, తెలుసా? బ్రహ్మబాబా ఎలా సంతకం చేసేవారు? కాదు, ఇంకా చెప్పండి. బ్రహ్మబాబా ఎలా సంతకం చేసేవారు? తెలీదా? మరి మీరు ఎలా చేస్తున్నారు సంతకం? మీరు ఎలా పెడుతున్నారు సంతకం? బీకే అని మీ పేరు పెట్టేస్తున్నారా? ఒక ఆత్మ అని పెడుతున్నారా? ఏమని పెడుతున్నారు సంతకం చెప్పండి? బ్రహ్మబాబా ఎలా పెట్టేవారు? మరి అది తెలియకపోతే మనం సంతకం ఎలా పెడతాం? మరి బ్రహ్మబాబా సమానంగా కావాలి అంటే ఎలా పెట్టేవారంటే బ్రహ్మబాబా సంతకం ఇట్లు విశ్వసేవాదారి. ఆయన ఎప్పుడు తన పేరు రాసేవారు కాదు. ఇట్లు విశ్వసేవాదారి. కనుక మనం కూడా ఎలా ఉండాలి? విశ్వ సేవాదారులుగా ఉండాలి. టీచర్ అనుకున్నారనుకోండి, స్టేజ్ లభించాలి, ఏదో ఒక స్థానం లభించాలి అనే సూక్ష్మ కోరిక మీకు ఉత్పన్నమవుతుంది. సేవాదారి అంటే అన్నింటినీ త్యాగం చేస్తూ ఒక్క బాబాని జ్ఞాపకం చేసుకుంటూ సేవలో ముందుకెళ్ళిపోతూ ఉంటారు. మిమ్మల్ని మీరు టీచర్ అనుకుంటే నాకు స్టేజ్ లభించాలి, ఏదో ఒక స్థానం లభించాలి అనేటువంటి సూక్ష్మమైనటువంటి కోరిక మీ మనసులోకి వచ్చేస్తుంది. ఇది మాయ యొక్క చాలా పెద్ద విఘ్నం. టీచర్ అనుకుంటే సీట్ కావాలి, పేరు కావాలి, గౌరవం కావాలి. కానీ సేవాదారులు అంటే ఎవరు? ఇచ్చేవారిగా ఉంటారు కానీ తీసుకునేవారిగా ఉండరు. కనుక నిమిత్తమైన ఆత్మలు మిమ్మల్ని మీరు ఏ విధంగా తయారు చేసుకుంటారో మీ సేవాదారులు కూడా అలాగే తయారవుతారు. మీరు త్యాగి తపస్వి అయ్యి విశ్వసేవాదారి అయ్యి మీరు సేవ చేస్తూ ఉంటే మీరు తయారు చేసిన ఆత్మలు కూడా అలా విశ్వసేవాదారులు అవుతారు. మిమ్మల్ని మీరు టీచర్గా భావిస్తూ ఒక స్టేజ్ కావాలి, ఒక ఉన్నతమైన స్థానం కావాలి, పేరు కావాలి, గౌరవం కావాలి అని మీరు కోరుకుంటూ ఉంటే మీరు తయారు చేసిన ఆత్మలు కూడా ఒక స్థానం కావాలి, పేరు కావాలి, గౌరవం కావాలి, సీట్ కావాలి అని కోరుకుంటారు. మీకే సంకల్పం ఉంటుందో మీరు తయారు చేసిన ఆత్మల్లో కూడా అదే సంకల్పం ఉత్పన్నమవుతుంది. కనుక మనందరి టైటిల్ ఏంటి? విశ్వసేవాదారి. బ్రహ్మబాబా కూడా అలాగే సంతకం చేసేవారు. ఎప్పుడూ తనని తాను ఉన్నత స్థానంలో ఉంచుకోవాలి అని అనుకోలేదు బ్రహ్మబాబా. పిల్లల్నే ఉన్నత స్థానంలో పెట్టారు కానీ ఆయన ఎప్పుడూ ఉన్నత స్థానంలో లేరు. ఎందుకంటే తెలుసు ఆయనకి ఆ సూక్ష్మ కోరిక ద్వారా కిందకి దిగిపోతామని తెలుసు. అందుకు ఆయన చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో విశ్వసేవాదారి అని అనుకునేవారు. అలాగే మీరు కూడా స్వయాన్ని టీచర్గా అనుకోవద్దు, విశ్వసేవాదారిగా భావించండి. అప్పుడు నలువైపులా త్యాగం తపస్య యొక్క వాతావరణం ఉంటుంది. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు విశ్వసేవాదారిగా భావించి మీరన్నింటినీ త్యాగం చేసి కష్టపడి సేవ చేస్తూ తపస్విగా ఉంటారో అప్పుడు మీరు తయారు చేసిన ఆత్మలు కూడా అవేమీ కోరుకోకుండా
త్యాగిగా, తపస్విగా ఉంటారు. అప్పుడు సేవా కేంద్రం యొక్క వాతావరణం ఎలా ఉంటుంది? త్యాగం, తపస్సు యొక్క వాతావరణం ఉంటుంది. నిమిత్తాత్మే నాకు పేరు కావాలి, గౌరవం కావాలి, ఒక స్థానం కావాలి, ఒక పదవి కావాలి అనే కోరికతో ఉన్నప్పుడు తయారు చేసిన పరివారం అందరి యొక్క వాతావరణం కూడా ఎలా ఉంటుంది? నేను కూడా పేరు పొందాలి, గౌరవం పొందాలి, టీవీలో నా పేరు రావాలి, పేపర్లో నా పేరు రావాలి, ఇలా ఈ నిమిత్తాత్మ యొక్క వైబ్రేషన్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. నిమిత్తాత్మ త్యాగిగా, తపస్విగా ఉన్నప్పుడు అక్కడ వాతావరణం కూడా త్యాగిగా, తపస్విగా ఉంటుంది. ఇలా ఎప్పుడైతే త్యాగి, తపస్సు యొక్క వాతావరణంతో మన సేవా కేంద్రాన్ని తయారు చేసుకుంటామో, సేవ చేస్తూ ఉంటామో, అప్పుడు ఏ విఘ్నాలు మనకు రావు. కనుక అందరు ఎవరు? సేవాదారులే కదా, విశ్వ సేవాదారులే కదా. టీచర్స్ అనటం ద్వారా స్టూడెంట్స్ కూడా మేం కూడా తక్కువ కాదు అంటారు. ఎప్పుడు కూడా ఎవ్వరూ ఇక్కడ పెద్దవాళ్ళు కాదు, అందరూ విశ్వ సేవాదారులే బాబా దగ్గర. మీరు ఒక గీతా పాఠశాల నడిపిస్తున్నారు, మిమ్మల్ని మీరు టీచర్ అనుకున్నారు. మీ స్టూడెంట్స్ కూడా నేను ఎందుకు టీచర్ కాకూడదు అనుకుంటారు. మీరు సేవాదారి అనుకున్నారు, వాళ్ళు కూడా మేము సేవాదారులు అనుకుంటారు. సేవాదారి అనటం ద్వారా అందరూ నెంబర్ 1 కూడా, మరియు ఎవ్వరూ తక్కువ కాదు. సేవాదారి అనుకోవటం వల్ల మీరేం తక్కువైపోరు, అందరు నెంబర్ 1 అయిపోతారు. ఇక్కడ ఎవ్వరూ ఏమీ తక్కువైపోరు. అసలు ఆ సేవాదారి అన్న టైటిలే, విశ్వ సేవాదారి అన్న టైటిలే గొప్ప స్థితి, గొప్ప టైటిల్. అసలు ఈ టీచర్ అన్నది ఒక టైటిల్ ఏం కాదు, ఒక బిరుదేం కాదు, మీకు మీరు పెట్టుకున్నటువంటి ఒక పేరంతే. అది బాబా పెట్టింది కాదు. అందుకు టీచర్ అనుకోవద్దు, సేవాదారి అనుకోండి. విశ్వ సేవాదారి అని బ్రహ్మబాబా సంతకం చేసినంత మాత్రాన ఆయన ఏమైనా తక్కువైపోయారా? నెంబర్ 1 విశ్వ రాజ్యాధికారి అయిపోయారు. ఇక్కడ తనంతాను ఆయన టీచర్ అనుకోలేదు, నేను గురువుని అనుకోలేదు, భగవంతుడు ప్రవేశించిన గొప్ప వ్యక్తిని అనుకోలేదు. ఆయన విశ్వ సేవాధారిని అనుకున్నాడు. దానికి ఫలితంగా నెంబర్ 1 విశ్వ రాజ్యాధికారి అయిపోయాడు. మనం కూడా అంతే, నెంబర్ 1 కావాలంటే సేవాదారి అని భావించి సేవ చేయండి. అన్ని విఘ్నాలకు మూల కారణం మిమ్మల్ని మీరు టీచర్గా భావించి స్టేజ్ తీసుకోవటం. అసలు ఇవే విఘ్నాలు. నేను నిమిత్తాత్మను, నేను చెప్పినట్లు నడుచుకోవాలి, ఇలా మీరు ఎప్పుడైతే స్టూడెంట్స్కి పెడతారో ఆంక్షలు, అన్ని విఘ్నాలు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు సేవాదారిగా భావించి పిల్లలందరినీ బాబా సేవాదారులుగా తయారు చేస్తారో అప్పుడు ఏ విఘ్నాలు రావు. అప్పుడు అందరూ ఫాలో టీచర్ అవుతారు, ఫాలో ఫాదర్ అవ్వరు. ఎప్పుడు మిమ్మల్ని మీరు టీచర్గా భావించి మీరు ఎప్పుడైతే స్టేజ్ తీసుకుని ఒక పదవి నాది అని భావించి ఆ పదవి ఆధారంగా మీరు ఆత్మలకు శిక్షణ ఇస్తారో అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారు తప్ప బ్రహ్మబాబాని ఫాలో అవ్వరు. బాబా అంటున్నారు, మీరు చాలా సేవ చేస్తున్నారు, చాలా వృద్ధి పొందుతున్నారు, మంచిదే, కానీ విధిపూర్వకమైన వృద్ధి ఏంటో తెలుసుకోండి. మీరు టీచర్ అయ్యారు, ఒక స్టేజ్పై కూర్చున్నారు,
ఎంతో సేవ చేశారు, ఎంతోమంది ఆత్మల్ని తయారు చేశారు. మంచిదే, కాదనట్లేదు నేను. కానీ ఆ ఆత్మల్ని ఎలా తయారు చేశారు మీరు? బాబా చెప్పిన విధి ఏంటి? మిమ్మల్ని ఎలా ఉండమన్నారు? ఆత్మల్ని ఎలా తయారు చేయమన్నారు? అలా చేశారా లేదా? లేదా విధిపూర్వకంగా నడుచుకోకుండా విఘ్నాలు కొని తెచ్చుకుంటున్నారా? పరిశీలించుకోండి. విధి తక్కువగా ఉంటే వృద్ధిలో విఘ్నాలు ఎక్కువగా వస్తాయి. అక్కడ విధి మార్చేసామనుకోండి మనం. బాబా చెప్పిన విధి ఏంటి? ఎవరు ఏ సేవ చేస్తున్నా, నిమిత్తాత్మలైన పరివారమైన ఎవరైనా కానీ విశ్వసేవాదారిగా భావించండి. ఇది విధి. ఈ విధితో మీరు ఆత్మల్ని తయారు చేస్తే ఏ విఘ్నాలు ఉండవు. ఈ విధిని మార్చేసి నేను టీచర్ని, నాకు పేరు కావాలి, గౌరవం కావాలి, ఒక స్టేజ్ కావాలి, ఒక స్థానం కావాలి, నేను చెప్పినట్లు నడుచుకోవాలి, ఇలాంటి విధానాలన్నీ మీరు పెట్టుకుంటూ వచ్చారనుకోండి, మీ ప్రతి సేవలో విఘ్నమే విఘ్నం. కనుక విధి సంపన్న వృద్ధిని పొందేవారిగా అవ్వండి. మీరు అప్పుడు ఎంత వృద్ధి పొందినా బాబా చెప్పిన విధి ప్రకారం మీరు లేకపోతే దాంట్లో ఫలితం తక్కువగా వస్తుంది. దానికి ఫలితం వస్తుంది, కానీ తక్కువ వస్తుంది. శ్రమ చాలా మంచిగా చేస్తున్నారు, నేను కాదనట్లేదు. కానీ దాంట్లో విధి ప్రకారం చేస్తున్నారా లేదా? ఏ సేవైనా అంతే. ప్రతి సేవకి ఒక విధి చెప్తారు బాబా. మనకి ఒక వాణి ఉంది కదా, ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు విధిపూర్వకంగా ఎలా నడుచుకోవాలి మనం. ప్రతి దానికి మనం లేవటం ఎలా లేవాలి, మాట్లాడటం ఎలా మాట్లాడాలి, మనం ఏ కార్యం చేస్తున్నా, వంట చేస్తున్నా, భోజనం తయారు చేస్తున్నా, భోజనం తింటున్నా, ఇతరాత్మలకి మనం పెడుతున్నా, లేదా సూక్ష్మ సేవ చేస్తున్నా, స్థూలంగా ఏ రకాల సేవలు చేస్తున్నా, ప్రతిదానికి విధి అనేది ఒక శ్రీమతంగా బాబా మనకు మురళీలో చెప్పటం జరుగుతుంది. ఆ విధిని ఫాలో అవ్వాలి మనం. ఆ విధి లేకుండా బాబా చెప్పారు మేము చేసేస్తున్నామని మనం ఇష్టం వచ్చినట్లు మనం చేసేస్తే సఫలత రాదు, ఇంకా విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. బాబా చెప్తున్నారు, మీరు శ్రమ చేయట్లేదు అని నేను అనట్లేదు, చేస్తున్నారు, కానీ విధిపూర్వకంగా చెయ్యండి. బాబా చెప్తున్నారు, బ్రహ్మాబాబాకి మన పట్ల ఒక శుభ ఆశ ఉందంట. ఏంటది? ఈరోజు వతనంలో బ్రహ్మబాబా యొక్క ఆత్మిక సంభాషణ నడుస్తుంది. ఏ సమయంలో జరిగింది? క్లాస్ సమయంలో బాప్దాదా కూడా పిల్లల యొక్క ఆత్మిక సంభాషణ వింటున్నారు. చాలామంది పిల్లలు అప్పుడు దసరా జరుపుకున్నారా అని అడిగితే జరుపుకున్నాము అనే దానిలో చేతులు ఎత్తట్లేదు, జరుపుకోలేదు అనే దానిలో కూడా చేతులు ఎత్తట్లేదు. భక్తి మార్గంలో విజయదశమి దసరా జరుపుతారు కదా, భక్తులైతే కాలుస్తారు రావణుణ్ణి, మీరైతే జరుపుకుంటున్నారు. కాల్చిన తర్వాత, విజయం పొందిన తర్వాత ఏ కలయిక చూపిస్తారు భక్తి మార్గంలో? రావణాసుని కాల్చేశారు, రాముడు విజయం పొందేశాడు. అప్పుడు ఏం చూపిస్తారు? సీతారాముల యొక్క కలయిక చూపిస్తారు కదా. భక్తి యొక్క విషయాలు మంచిగా తెలుసా మీకు? తెలియదు కదా, మనకి పూర్తిగా ఏం తెలియదు.
చిన్న చిన్నగా తెలుసు తప్ప పెద్ద పెద్దగా ఏం తెలియదు. చెప్తున్నారు బాబా, రావణుడు చనిపోయిన తర్వాత ఏ స్థితి ఉంటుంది? దానికి గుర్తేంటి? దసరా జరిగింది, రావణుడు చనిపోయాడు. తర్వాత బాబా చెప్తున్నారు, అన్నా చెల్లెళ్ళ పండగ జరుపుతారంట. ఇది సోదరి స్థితి, సోదరుల దృష్టికి గుర్తు. సేవ మరియు స్నేహానికి గుర్తు. స్నేహానికి గుర్తుగానే ఈ పండగని చూపించారు. సేవకి గుర్తుగా దీపావళిని చూపించారు. దసరా తర్వాత దీపావళి వస్తుంది కదా. దీపావళి అంటే ఏంటి? సేవకి గుర్తు అంటున్నారు బాబా. దీపావళి అంటే ఏంటి? మన ఆత్మరూపి దీపం ద్వారా ఇతర ఆత్మల యొక్క ఆత్మరూపి దీపాలను వెలిగించటం. అంటే దీపావళి పండుగ ఏమైంది? సేవకి గుర్తయింది. దీపావళి అయిపోయిన తర్వాత ఫస్ట్ ఏం చెప్పారు బాబా? దసరా జరుగుతుంది. దసరా అంటే ఏంటి? రావణుణ్ణి కాల్చటం, రావణుణ్ణి కాల్చిన తర్వాత విజయం పొందటం, విజయం పొందిన తర్వాత సీతారాములు కలుసుకోవటం. అంటే ఫస్ట్ మనకి సంగమయుగంలో ఏం జరుగుతుంది? విజయదశమి జరుగుతుంది. బాబాని తెలుసుకుంటున్నాం, మనలో ఉన్న వికారీ గుణాలని కాల్చేస్తున్నాం, అంటించేస్తున్నాం, బాబాతో కలయిక జరుపుకుంటున్నాం. ఈ దసరా అయిపోయిన తర్వాత దీపావళి వస్తుంది. అంటే సేవ స్టార్ట్ చేస్తున్నాం మనం. మన ఆత్మరూపి దీపాలను వెలిగించుకుని అనేక ఆత్మరూపి దీపాలను వెలిగిస్తున్నాం. అంటే సేవ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే దీపావళి అయిపోతుందో 2-3 రోజుల తర్వాత అన్నా చెల్లెళ్ళ పండగ వస్తుంది. అంటే బాబాని తెలుసుకున్న తర్వాత మనలో ఎలాంటి పరివర్తన వచ్చింది? మన పరివారం అందరిలో ఒక స్నేహం ఏర్పడింది. ఈ పండగ స్నేహానికి గుర్తు అంటున్నారు బాబా. దీపావళి ఏమో సేవకి గుర్తు, అన్నా చెల్లెళ్ళ పండగేమో స్నేహానికి గుర్తు. సేవలో సఫలతకి ఆధారమే ఈ సోదర స్థితి. దీపావళి లేకుండా రాజ్య తిలకం కూడా పెట్టుకోలేరు కనుక విజయదశమి జరుపుకుంటున్నారు. విజయదశమికి ముందు కూడా అష్టమి అని వస్తుందంట. ఎందుకు అష్టమి? అష్టమి లేకుండా విజయం రాదు. అష్టమి తర్వాత దశమి, కృష్ణాష్టమి కాదు, అష్టమి. అష్టమి తర్వాత దశమి వస్తుంది. మరి ఇలా అష్టమి జరుపుకున్నారా? బాబాకే తెలుసు ఇవన్నీ బాగా, భక్తిలో మనకి తెలీదు. అందరూ నవదుర్గలు అయ్యారా? అష్టశక్తులు మరియు సర్వశక్తివంతుడైన బాబా ఒక్కరే. సర్వశక్తివంతునితో పాటు అష్టశక్తి స్వరూపంగా ఇలా నవదుర్గలుగా అయ్యారా? నవరాత్రి అని జరుపుతారు కదా దశమికి. అంటే ఏం చెప్తున్నారు బాబా? అష్టశక్తులు, మీరందరూ అష్టశక్తి స్వరూపాలు, సర్వశక్తివంతుడు బాబా ఒక్కరే. ఇలా 9 అయింది కదా. ఇలా మీరు సర్వశక్తివంతుడైన బాబాతో పాటు అష్టశక్తి స్వరూపంగా నవదుర్గలుగా అయ్యి విజయదశమి జరుపుకున్నారా? దుర్గా అంటే ఎవరు? దుర్గుణాల్ని సమాప్తి చేసి సర్వగుణ సంపన్నంగా అయ్యేవారే దుర్గలు. దసరా జరుపుకోవటం అంటే ఏంటి? దుర్గుణాలను సమాప్తి చేసి సర్వగుణ సంపన్న దుర్గగా తయారవ్వటం. కనుక ఈరోజు బాప్దాదా దసరా జరుపుకున్నారా అని చూడ్డానికి వచ్చారు. చూస్తే వతనంలో
బ్రహ్మబాబా శివబాబా మాట్లాడుకుంటూ ఉంటే, దసరా జరుపుకున్నారా అంటే జరుపుకున్నాము అని చెప్పట్లేదు, జరుపుకోలేదా అని అడిగితే దీంట్లో కూడా చేతులు ఎత్తట్లేదు. రాయిస్తే జవాబు ఇవ్వటంలో కూడా చాలా చిత్రంగా ఉన్నారు. పోనీ నాకు చెప్పకండి, లెటర్ రాయండి అని బాబా అంటుంటే ఆ రాయటంలో కూడా చాలా తెలివిగా చతురంగా రాస్తున్నారు. బాబాకి అసత్యము చెప్పట్లేదు, స్పష్టంగాని రాయట్లేదు. తెలివైన పిల్లలు. అసత్యం ఏం చెప్పట్లేదు బాబాకి, కానీ అలాగని స్పష్టంగా ఉన్నది ఉన్నట్లు బాబాకి చెప్పట్లేదు. 3-4 జవాబులు అందరికీ వస్తాయి, కానీ వాటిలో ఏదో ఒక జవాబే బాబాకి ఇస్తున్నారు. తెలుసు, మన మనసు చెప్తుంది ఏం చేస్తున్నాం, నిజంగా దసరా జరుపుకున్నామా లేదా అన్నీ మన మనసు మనకు పలు రకాలుగా చెప్తూ ఉంటుంది. కానీ బాబా ఎదురుగా కూర్చున్నప్పుడు బాబాకి చెప్పేది మాత్రం ఏదో ఒక జవాబే, తెలివిగా. కనుక ఈరోజు బ్రహ్మబాబా యొక్క ఆత్మిక సంభాషణ నడిచింది. బ్రహ్మబాబా అయితే ఇంటి యొక్క ద్వారం తెరిచేటందుకు పిల్లల్ని ఆహ్వానం చేస్తున్నారు. బ్రహ్మబాబా రెడీ పరంధామం యొక్క తలుపులు తెరవడానికి. కానీ ఈరోజు ఈ ప్రశ్నకి జవాబు కాగితం రూపంలో కాదు, అందరి మనస్సు యొక్క సంకల్పం బాబా ముందు స్పష్టంగా ఉంది. రాయమన్నారు బాబా, చెప్పమన్నారు, కానీ ఎవరు సరిగ్గా చెప్పలేదు, ఎవరు సరిగ్గా రాయలేదు. కానీ అందరి మనస్సులో ఉన్నటువంటి స్థితి అనేటువంటి జవాబు బాబా ముందు స్పష్టంగా కనిపిస్తుంది. దాది ప్రశ్న అడుగుతున్నారు, మరియు బాప్దాదా అందరి జవాబులు ఏంటో చూస్తున్నారు. జవాబు యొక్క సారమైతే చెప్పేశాను, ఇక చెప్పాల్సిన అవసరం లేదు, మీకు బాగా తెలుసు. జవాబు చూస్తూ బ్రహ్మబాబా ఏం చేశారు? చాలా మంచి పని చేశారు. బ్రహ్మబాబా యొక్క విశేషత, సంపన్న సంస్కారం మీకు తెలుసు. విశేష సంస్కారం యొక్క పాత్రనే బాబా అభినయించారు. అది ఇప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే ఫలితం చూశారో అప్పుడు బ్రహ్మబాబా ఆలోచనలో పడ్డారు, చెప్పారు, ఈరోజు నా యొక్క ఒక విషయం పూర్తి చెయ్యాలి అని. పిల్లలు ప్రశ్న అడిగితే జవాబు సరిగ్గా చెప్పలేదు. దసరా జరుపుకున్నారా అంటే జరుపుకున్నట్లు చెప్పట్లేదు, జరుపుకోలేదా అంటే దానికి చెప్పట్లేదు, రాయమంటే సరిగ్గా రాయట్లేదు. దీన్ని బట్టి బ్రహ్మబాబాకు అర్థమైందంట, నేనేం మీకు జవాబు చెప్పక్కర్లేదు, మీరు చెప్పిన జవాబును బట్టి మీ స్థితి ఏంటో నాకు అర్థమైపోయింది, ఇంకా నేనేం చెప్పక్కర్లేదు మీకు. కానీ బ్రహ్మబాబాలో ఒక విశేషమైన సంస్కారం ఉంది, సంపన్న సంస్కారం ఉంది. అదేంటంటే ఆ విశేష సంస్కారాన్ని సూక్ష్మోతనంలో కూడా బాబా బయటకు తీసుకొచ్చారంట. అదేంటది? ఆది కాలంలో బ్రహ్మబాబా యొక్క ప్రవేశత యొక్క జీవితంతో కూడా సంబంధం ఉంది ఆ విషయానికి. అయితే ఎప్పుడైతే మన ఫలితం చూశారో బ్రహ్మబాబా ఆలోచనలో పడ్డారు, ఒక విషయం చెప్పారు పిల్లలకి, ఈరోజు నా యొక్క ఒక విషయం మీరు పూర్తి చేయాల్సిందే. ఇంకా చూశారు బాబా మనం సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. ఇంకా ఆయన ఏం చెప్తున్నారు, నాకు ఒక ఆశ ఉంది, ఆ ఆశ మీరు పూర్తి చేయాలి. ఈరోజు బ్రహ్మబాబా పిల్లలకి ఏం చెప్పారంటే, నాకు ఈరోజు తాళం చెవి కావాలి. ఏం తాళం చెవి? అందరి బుద్ధులను పరివర్తన చేసే తాళం చెవి, సంపన్నంగా చేసే తాళం చెవి కావాలి అని శివబాబాని అడిగారంట. ఇంక పిల్లలు పరివర్తన అవ్వట్లేదు కదా, తయారవ్వట్లేదు కదా, దేనికి సరిగ్గా సమాధానం చెప్పట్లేదు, ఏది సరిగ్గా రాయట్లేదు. కాబట్టి ఇంకా శివబాబాని ఏమడిగారంట,
అందరి బుద్ధుల్ని పరివర్తన చేసే తాళం చెవి నాకు బాబా ఇవ్వి, అందరినీ సంపన్నంగా చేసే తాళం చెవి ఇవ్వి. ఆదిలో కూడా బ్రహ్మబాబాకి తాళం చెవి యొక్క నష ఉండేదంట. ఏం తాళం చెవి? ఏం తాళం చెవి యొక్క నష ఉండేది బ్రహ్మబాబాకి? ఆయనకి కోట్ల ఆస్తుంది. ఆ తాళం చెవి కోరుకునేవారు ఆయన. ఆ తాళం చెవి యొక్క కోరిక కాదు ఆయనకి, ఖజానా యొక్క తాళం చెవి. శివబాబా బ్రహ్మబాబాలో ప్రవేశించిన తర్వాత కూడా లెటర్లు ఇదే రాశారు బాబా, నాకు ఖజానా లభించింది, పొందవలసిందంతా పొందాను, ఇంకా నేను పొందాల్సింది ఏదీ లేదు. ఆ నష ఉండేదంట. అది అడిగేవారంట శివబాబా, నా ఖజానా తాళం చెవి కావాలి, నాకు ఖజానా తాళం చెవి కావాలి అని. ఖజానా ఉంది, తాళం చెవి ఉంది, కేవలం తెరవాలి అని. అలాగే ఈరోజు కూడా బ్రహ్మబాబా శివబాబాని పిల్లల్ని సంపన్నంగా చేసే తాళం చెవి నాకు ఇవి బాబా అని అడిగారంట. ఆదిలో కూడా ఇదే అడిగేవారంట శివబాబాని, బాబా నీ దగ్గర ఖజానా చాలా ఉంది కదా, ఆ ఖజానా తాళం చెవి నాకు ఇచ్చేయండి, నేను తెరుచుకుంటాను, నేను పొందుతాను, నేను పొందాలి అనేవారంట బ్రహ్మబాబా. ఈరోజు శివబాబాని ఏ తాళం చెవి అడిగారంటే, మనల్ని చూసి ఇంక వీళ్ళు ఎంత చెప్పినా తయారవ్వట్లేదు, ఇంక వీళ్ళ స్థితి మంచిగా అయ్యేలా లేదు అని చెప్పి, బాబా ఆ పిల్లలందరి బుద్ధుల్ని పరివర్తన చేసే తాళం చెవి నాకు ఇవ్వండి బాబా, వాళ్ళని సంపన్నంగా చేసే తాళం చెవి నాకు ఇవ్వండి బాబా అని చెప్పి శివబాబాని అడిగారంట. ఆ సమయంలో సాకారంగా అనుభవం చేసుకునే వారికి బ్రహ్మబాబా శివబాబా ఏ విధంగా ఆత్మిక సంభాషణ చేసుకుంటున్నారో తెలుస్తుంది. ఇప్పుడు బ్రహ్మకి తాళం చెవి ఇవ్వనా అడుగుతున్నారు బాబా, ఇవ్వనా తాళం చెవి? బ్రహ్మని ఎప్పుడైనా బాబా కాదు అంటారా? బ్రహ్మబాబా అడిగితే శివబాబా కాదు అంటారా? మీరు పిల్లలు కూడా కాదు అనట్లేదు, అవును అనట్లేదు, తయారయ్యాము అనట్లేదు, తయారవ్వలేదు అనట్లేదు, పోనీ ఇవి బాబా అనట్లేదు, ఇవ్వద్దు బాబా అనట్లేదు. ఇలా చెప్తున్నారు మీరు జవాబు. బ్రహ్మబాబా కోరిక ఏంటంటే పిల్లల్ని సదా సంపన్నంగా చూడాలి. చాలా కోరికతో ఉన్నారు, తయారవ్వాలి అని కాదు, ఇప్పుడు మీరు అందరూ తయారైపోవాలి. ఇంకా తయారవ్వాలి, చేస్తాం, చూస్తాం, ఇదంతా వద్దు, ఇంక ఇప్పుడు తయారైపోవాలి. ఎప్పుడైనా పిల్లల యొక్క విషయాలు వచ్చినప్పుడు బ్రహ్మబాబా యొక్క ముఖం దీపావళిలా వెలిగిపోతుంది. ఆయనకి పిల్లలంటే అంత ఇష్టం, ఒక జ్యోతిలాగా వెలిగిపోతుందంట ఆయన ముఖం పిల్లల గురించి చెప్పేటప్పుడు. చూడండి ఎంత ప్రేమో ఆయనకి పిల్లలంటే. నా పిల్లలందరినీ మార్చేయాలి, వీళ్ళు ఎంత చెప్పినా మారట్లేదు, ఎంత చెప్పినా వినట్లేదు, ఎన్ని సంవత్సరాల నుంచి జ్ఞానంలో ఉన్నా, ఎంత సేవ చేస్తున్నా వీళ్ళల్లో పరివర్తన అనేది కనిపించట్లేదు, కనుక బాబా ఆ తాళం చెవి నాకు ఇచ్చేయండి, వాళ్ళని మార్చేస్తాను అని చెప్పి శివబాబాని బ్రహ్మబాబా అడుగుతున్నారంటే. ఇలా పిల్లల విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు బ్రహ్మబాబా ముఖం చూస్తే దీపావళిలో జ్యోతుల్లాగా వెలిగిపోతుందంట. ఈ విధంగా తీవ్ర ఉత్సాహం మరియు మాస్టర్ సాగర్ని సమానంగా అల ఎంతగా వ్యాపిస్తుందంటే, ఆ ఉత్సాహం యొక్క అలల్లో పిల్లలందరినీ సంపన్నంగా చేసి దీపావళి జరపాలి అనిపిస్తుంది. నిన్న కూడా బ్రహ్మబాబా యొక్క బర్త్డే అనమాట, పుట్టినరోజు. ఈరోజు బ్రహ్మబాబా ఆశ చెప్తున్నారు బాబా మనకి. ఎంత అలా వచ్చేస్తుందంటే బాబాకి ఉత్సాహం ఎంత వచ్చేస్తుందంటే, పిల్లలందరినీ సంపన్నం చేసేయాలి, ఇంకా వీళ్ళందరినీ మార్చేయాలి, వీళ్ళ బుద్ధుల్ని పరివర్తన చేసేసి చక్కగా మంచి దీపావళి జరపాలి వీళ్ళకి అని బాబా కోరుకుంటున్నారంట బ్రహ్మబాబా. నిన్నండి బ్రహ్మబాబా యొక్క సాకార చరిత్రలో కూడా ఇది అనుభవం చేసుకున్నారు మీరు. బ్రహ్మబాబాకు ఒక మాట ఆది నుండి మంచిగా అనిపించేది కాదు, అదేంటో తెలుసా? బ్రహ్మబాబా చరిత్ర చాలా విన్నాం కదా మనం, పాయింట్స్. అయితే ఒక మాట బ్రహ్మబాబాకు ఆది నుంచి ఇష్టం కాదంట. ఏంటది?
తన యొక్క కార్యంలో కూడా బాబాకు అది మంచిగా అనిపించేది కాదు, పిల్లల యొక్క కార్యంలో కూడా మంచిగా అనిపించేది కాదు. ఎప్పుడో చేద్దాము, ఈ మాట అస్సలు బ్రహ్మబాబాకి ఇష్టం కాదు. మీకు సంకల్పం వచ్చింది, ఏది చెయ్యాలనుకుంటున్నారో అది ఇప్పుడే చేసేయండి అంతే, వెంటనే ఒక్క సెకండ్ కూడా లేట్ చేయొద్దు. ఈ మాట అస్సలు బ్రహ్మబాబాకి తన పనిలో కూడా ఇష్టం ఉండదంట, పిల్లల పనిలో కూడా ఇష్టం ఉండదంట. ప్రతి విషయంలో వెంటనే చేసేసేవారు, మరియు పిల్లల చేత కూడా చేయించేసేవారు. ఆదిలో పిల్లల్ని సేవకు పంపించేటప్పుడు ఒక్కొక్కసారి ఇంకా ట్రైన్ టైం అయిపోయేదంట. 1 నిమిషమో 1 సెకండో కొద్ది సమయం ఉండేదంతే. ఆజ్ఞ ఇచ్చేవారంట పిల్లలకి, ఫలానా చోటకి సేవకి వెళ్ళాలి అని. అదేంటి బాబా, ట్రైన్ టైం అయిపోయింది కదా, మేము ఎలా వెళ్ళాలి అంటే, బాబా ఆజ్ఞ వెళ్ళండి. వీళ్ళు కూడా ఆలోచించేవారు కాదంట, బాబా చెప్పారంటే వెళ్ళిపోవాలి అంతే. బట్టలు సర్దేసుకుని రెడీ అయిపోయి వెళ్ళిపోయేవారంట. వీళ్ళ కోసం నిజంగా ట్రైన్ అక్కడే ఉండేది, సేవకి వెళ్ళిపోయేవారు. అలా ఆది నుంచి కూడా బ్రహ్మబాబాకు అలవాటు ఏంటంటే, ఏదైనా ఆయనకి సంకల్పం వచ్చిందంటే వెంటనే జరిగి తీరిపోవాలి. ఇంకా వెంటనే చేసేసేవారు, పిల్లల చేత కూడా అలాగే చేయించేసేవారు. సేవ యొక్క ప్లాన్లో కూడా చూడండి, స్వపరివర్తనలో చూడండి, ఇప్పుడిప్పుడే వెళ్ళండి, ఇప్పుడిప్పుడే చేయండి అనేవారు. ట్రైన్ యొక్క సమయం తక్కువగా ఉన్నా కూడా త్వరగా వెళ్ళండి, ట్రైన్ ఆలస్యం అయిపోతుంది అనేవారు. అప్పటికప్పుడు చెప్పి, అది టైం అయిపోతుంది అన్నా సరే పర్వాలేదు, త్వరగా వెళ్ళిపోండి అనేవారంట. ఆయన సంస్కారం ఏంటంటే ఇప్పుడే అనేవారు, ఎప్పుడో కాదు. ఇప్పుడే ఇప్పుడే అనే విశేష భాష ఎలాగైతే సాకారంలో ఆయనకు ఉండేదో, ఇప్పుడు వతనంలో కూడా అదే భాష. శివబాబా దగ్గర కూడా ఇప్పుడే అయిపోవాలి, పిల్లల్ని నేను ఇప్పుడే మార్చేయాలి, ఇప్పుడే పరంధామం యొక్క ద్వారం తెరిచేయాలి, ఇప్పుడే పిల్లల్ని సంపన్నం చేసేయాలి. ఆ సంస్కారం వతనంలో కూడా పోలేదంట బాబాకి. ఇంకా నవ్వొచ్చే విషయం ఒకటి ఉంది బ్రహ్మబాబా, అది చెప్పమంటారా? అదేంటి? బ్రహ్మబాబా స్వయం సంపన్నం అయిపోయారు కనుక పిల్లలు ఎప్పుడు ఎప్పుడు అని ఎందుకు అంటున్నారో ఇది చూడట్లేదు. ఆయనకి ఏ బంధనాలు లేవు, ఆయన సంపన్నం అయిపోయారు. అందుకే ఇంకా ఆయనకి ఎప్పుడో అన్న పదం అనాల్సిన అవసరం లేదు. కానీ మనం ఎందుకు అంటున్నాం అన్నది కూడా ఆయన ఆలోచించట్లేదు. మాటి మాటికి శివబాబాకి చెప్తున్నారు, వీరెందుకు మారట్లేదు, వీరెందుకు ఇలా చేస్తున్నారు, ఇప్పటి వరకు ఇది ఎందుకు అంటున్నారు. ఈ విషయంలో బ్రహ్మబాబాను చూస్తే శివబాబాకు ఆశ్చర్యం అనిపిస్తుందంట. అసలు పిల్లల పరిస్థితి అర్థం చేసుకోడా ఈయన అని. ఆయన సంపన్నం అయిపోయారు, ఆయనకి ఏమీ లేదు, బంధనాలు లేవు, ఏది కావాలంటే అది చెయ్యొచ్చు. కానీ పిల్లలు చెయ్యాలంటే, వెంటనే చెయ్యాలంటే ఎలా చేయగలరు? కానీ ఆయన సంకల్పం ఏంటి? తను చేసినట్లే పిల్లలు కూడా చేసేయాలి, వెంటనే చేసేయాలి. ఇంకా శివబాబాకి చెప్తున్నారంట, బాబా ఎందుకు మారట్లేదు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు లేట్ చేస్తున్నారు, ఇప్పటి వరకు వీళ్ళకి ఈ సంస్కారం ఎందుకు అని శివబాబాను అడుగుతూనే ఉంటున్నారంట బ్రహ్మబాబా. ఇది చాలా ఆశ్చర్యం కదా. డ్రామా యొక్క విషయం వేరు, ఇది నవ్వొచ్చే రమణీయకమైన విషయం. డ్రామా గురించి తెలియదు అని కాదు, కానీ చూసి చూసి స్నేహం కారణంగా అలా అనిపిస్తుంది. తెలుసు ఆయనకి డ్రామా గురించి జ్ఞానం తెలీదా? ఏ బిడ్డనైనా పురుషార్థం చేయండి చేయండి అని చెప్పినా వాళ్ళు ఎందుకు చేయట్లేదో ఆ రహస్యం ఆయనకు తెలీదా? తెలుసు కదా. తెలుసుండి కూడా పదే పదే పిల్లల్ని చెయ్యండి చెయ్యండి, తయారవ్వండి తయారవ్వండి అని ఎందుకు చెప్తున్నారు బ్రహ్మబాబా? బాబా అంటున్నారు, స్నేహం, ఆయనకి పిల్లలతో ఉన్నటువంటి స్నేహం చూసి చూసి నేను తయారైపోయాను కదా, నా పిల్లలు కూడా తయారైపోవాలి, నా పిల్లలు కూడా ముందుకు వెళ్ళిపోవాలి,
ఇదే సంకల్పం ఆయనకి ఉండిపోతుంది. నేను చేసినట్లు వాళ్ళు చేయగలరో లేదో అని ఆలోచించట్లేదు. ఆయనకి అదే సంకల్పం ఉత్పన్నమైపోతూ ఉంటుంది. ఇలా బాబా నవ్విస్తున్నారు. శివబాబాకు నవ్వొస్తుందంట. ఈయన చేసేసి పిల్లల్ని చేసామంటే, పిల్లల్ని తయారైపోమంటే ఎక్కడ తయారైపోతారు వీళ్ళు అని నవ్వుకుంటున్నారంట బాబా. బాబాతో నవ్వుకోవడానికైతే అవకాశం వచ్చింది కదా. బాబా అంటున్నారు, బాబాతో నవ్వుకోవడానికి అందరికీ అవకాశం వచ్చింది. అక్కడ శివబాబా కూడా నవ్వుకుంటున్నారంట బ్రహ్మబాబాని చూసి. ఇప్పుడు బ్రహ్మబాబా ఏమనుకుంటున్నారో తెలుసా? ఆయన ఏం పట్టించుకోవట్లేదు. పిల్లలు పరిస్థితి ఏంటి? శివబాబా కూడా ఆశ్చర్యపడుతున్నట్లు, శివబాబా నవ్వుకుంటున్నట్లు ఏమి ఆయనకి లేదు. ఆయన ఏమనుకుంటున్నారో తెలుసా? ఇప్పుడు ముక్తులుగా అయిపోయి ముక్తిధామం యొక్క ద్వారం తెరవటంలో బాబాకి సహయోగి అయిపోవాలి పిల్లలు, అంతే. ఇంకా ఆయన సంకల్పం అంతే. ముక్తి అవటానికి టైం పడుతుంది. లేకపోతే కొంతమంది ముక్తి అవ్వరు. డ్రామాలో ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు, ఎవరి పదవిని అనుసరించి వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుండి కూడా బ్రహ్మబాబాకి కోరిక ఏంటి? పిల్లలందరూ ముక్తి అయిపోవాలి, ముక్తిధామం యొక్క తలుపులు తెరవటానికి నాతో పాటు వీళ్ళందరూ వచ్చేయాలి, సహయోగులు అయిపోవాలి. ఇదే సంకల్పం. ఇదే బ్రహ్మబాబాకి పిల్లల పట్ల శుభ ఆశ. మొదట ఈ దీపావళి జరుపుకోండి. బాబా యొక్క శుభ ఆశా దీపంగా అవ్వండి. సంపన్నంగా అయ్యే దీపావళి జరుపుకోండి. ఇది బ్రహ్మబాబా యొక్క శుభ ఆశ. ఈ దీపంగా అవ్వండి. ఈ దీపం ద్వారా దీపమాల స్వతహాగానే మేల్కొంటుంది. అర్థమైందా? ఏ దీపావళి జరుపుకోవాలో? మంచిది. దీపావళి తర్వాత అన్నాచెల్లెళ్ళ పండగ వస్తుంది అని చెప్పాను కదా, దాని గురించి తర్వాత చెప్తాను అంటున్నారు బాబా. కుమారీలకు చెప్తున్నారు బాబా. కుమారీలు అంటేనే ఎగిరే పక్షులు, అంటే సదా తేలిగ్గా ఉండేవారు. కుమారి అంటే ఏ విధమైన బరువు లేనివారు. కుమారి జీవితం అంటే ఏంటి? పంజరంలో బంధించబడినటువంటి పక్షులు కాదు కుమారీలంటే, ఎగిరిపోయేటువంటి పక్షులు. ఎలా ఉండాలి? కుమారీలు తేలికగా ఉండాలి. ఏ విధమైనటువంటి బరువు పెట్టుకోకూడదు. లౌకిక బాధ్యతలు అనేటువంటి బరువు ఉండకూడదు. అలౌకిక సేవా బాధ్యత యొక్క బరువు కూడా ఉండకూడదు. తేలికగా ఎగిరిపోతూ ఉండాలి. తేలికైన వస్తువే కదా పైకి వెళ్తుంది. బంధనాలు అనే బరువు తగిలించుకుంటే కిందకి దిగిపోతారు. సదా పైకి వెళ్ళేవారు అంటే ఉన్నత స్థితిలోకి వెళ్ళేవారు. మరి ఈ విధంగా ఉన్నారా మీరు? ఎంతవరకు చేరుకున్నారు? ఆ బరువుని ఎంతవరకు ఎత్తుకుంటున్నారు? కొంచెం పైకి ఎగిరేంత వరకు ఉన్నదా మీ స్థితి? ఫరిష్ట అయిపోయి బాగా ఉన్నతంగా ఎగిరిపోయేలాగా ఉంటున్నారా? లేకపోతే బరువులు ఏమైనా తల మీద పెట్టుకుంటున్నారా? బరువులు పెట్టుకున్నారంటే ఆత్మయోగంలో ఫరిస్తాయి ఎగరలేదు, కిందే ఉండిపోతుంది. ఎవరైతే బాబా శ్రీమతం ప్రకారం నడుచుకున్న ఆ రేఖలో సదా ఉంటారో వారు సదా పైకి ఎగురుతూ ఉంటారు. కుమారీలకు బాబా ఇచ్చిన శ్రీమతం ఏంటి? మీరు ఎగిరే పక్షులై ఎగిరిపోవాలి, ఏ బరువులు మీ మీద పెట్టుకోవద్దు. ఎవరైతే భగవంతుడి యొక్క శ్రేష్ఠ సలహా అనేటువంటి ఈ రేఖ లోపల ఉంటారో ఆ కుమారి సదా పైకి ఎగిరిపోతూ ఉంటుంది. కనుక రేఖ లోపల ఉండేవారు ఎవరు? భక్తిలో కూడా కథ చెప్తారు కదా, రేఖ లోపల ఉండేవారు ఎవరు? రేఖ లోపల ఉండే ఆజ్ఞ ఎవరికి లభించింది? కథలో సీత. సీతకే కదా, మిగతా కథల్లో ఏమీ రేఖల యొక్క కథలు ఏమి ఉండవు. సీతకే కథ ఉంది, రేఖ లోపల ఉండేటువంటి ఆజ్ఞ. కుమారీలంటే ఎవరు? సత్యమైన సీతలు. సత్యమైన సీతగా ఎప్పుడవుతారు మీరు? బాబా శ్రీమతం అనేటువంటి రేఖ లోపల ఉంటేనే మీరు సత్యమైన సీతలు, ఎగిరే పక్షులు. బాబా శ్రీమతం అనేటువంటి రేఖ దాటారు అంటే సీతలే, కానీ సత్యమైన సీతలు కాదు. కనుక మీరు సత్యమైన సీతలేనా? పక్క అయినా అడుగుతున్నారు బాబా.
రేఖ బయటకి కాలు పెట్టారు అంటే మీ దగ్గరికి రావణుడు వచ్చేస్తారు, గ్యారంటీ. రావణుడు ఎదురు చూస్తూ ఉంటాడు, ఎక్కడైనా కాలు బయటకి పెడితే తీసుకెళ్ళిపోదాము అని. కనుక కుమారి అంటే ఎలా ఉండాలి? ఎగిరే పక్షిగా ఉండాలి, సత్యమైన సీతగా ఉండాలి. ఇక్కడి నుండి బయటికి వెళ్ళి మరలా మారిపోకూడదు, మధువనం నుంచి బయటికి వెళ్ళి మారిపోకూడదు. ఎందుకంటే మధువనంలో వాయుమండలం యొక్క వరదానం యొక్క ప్రభావం ఉంటుంది, ఎగస్ట్రా లిఫ్ట్ ఉంటుంది. కానీ మేము ఈ స్థానాలకి వెళ్ళిన తర్వాత శ్రమతో నడవాల్సి ఉంటుంది. కుమారీలను చూసి బాప్దాదాకి 1000 రెట్లు సంతోషం ఉంటుంది, ఎందుకంటే కసాయి వారి నుంచి రక్షించబడ్డారు కనుక సంతోషంగా ఉంటుంది కదా. మంచిది. ఇప్పుడు కుమారీలు పక్కా ప్రతిజ్ఞ చేసి వెళ్ళండి. ఏం ప్రతిజ్ఞ చేయాలి బాబాతో కుమారీలు? ఎగిరే పక్షిగా ఉంటాము, ఏ బరువు పెట్టుకోము, సత్యమైన సీతలుగా బాబా శ్రీమతం అనేటువంటి రేఖ లోపలే ఉంటాము, ఆ రేఖ నుండి కాలు బయటికి పెట్టము. ఈ ప్రతిజ్ఞ బాబాతో మీరు చేయండి అని చెప్తున్నారు బాబా. ఈ విధంగా బాప్దాదా యొక్క శ్రేష్ఠ సంకల్పాన్ని సాకారంలోకి తీసుకువచ్చేవారికి అవినాశి దృఢ సంకల్పం యొక్క అగ్గిపుల్ల వెలిగించి అవినాశి విజయిగా అయ్యేవారికి సాకార బాబా సమానంగా సదా ఇప్పుడే అనే భాషని కర్మలోకి తీసుకొచ్చేవారికి ఎప్పుడో అనేదాన్ని సమాప్తి చేసి అందరికీ సాకార బాబా యొక్క మూర్తిని ముఖంలో చూపించేవారికి ఇటువంటి విజయ రత్నాలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఓం శాంతి. అకియా మురళి అండి. కాదు, ఇది 81 సంవత్సరంలో